89% పాస్ పర్సెంటేజ్తో 10th పిల్లలు సత్తా చాటారు. వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి పాఠాలు నేర్పించిన టీచర్స్ కూడా అభినందనలు తెలియజేయడానికి ఈరోజు లంచ్ విత్ కలెక్టర్ కార్యక్రమం పెట్టున్నాము. ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే పిల్లలు 580 కన్నా ఎక్కువ మార్క్స్ తీస్తారో వాళ్ళందరికీ లంచ్ హోస్ట్ చేస్తానని చెప్పాము. అదే ప్రకారంగా వాళ్ళకి మోటివేషన్ చేయడానికి, అలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా మోటివేట్ చేయడానికి, అలాగే వాళ్ళకు గుర్తింపు వచ్చేలాగా ఈరోజు కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. పిల్లలు ఎంతో ఉత్సాహంతో ఈరోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంతో వాళ్ళు చదివించారు. ఇదే స్ఫూర్తితో మన జిల్లాని ఎప్పుడు కూడా నంబర్ 1లో నిలబెట్టేలాగే, అట్లాగే 10th వాళ్ళు మంచి సత్తా చాటితే ముందు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి చాలా మంచి మంచి అవకాశాలు వస్తాయి. సో వాళ్ళకి ఆలోచన మారుతుంది. సో మంచి మంచి స్థానాలకి వెళ్ళొచ్చు, మంచి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళొచ్చు. కాబట్టి ఈ 10th సత్తా చాటిన ప్రతి ఒక్క పిల్లలకి, ప్రతి ఒక్క టీచర్స్కి, వాళ్ళ తల్లిదండ్రులకి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఇదైన తర్వాత నెక్స్ట్ బ్యాచెస్కి కూడా ఏంటంటే ఎగ్జామ్స్ ప్యాటర్న్ అయితే ఉందో, సో దీనికి అర్థం చేసుకుని ప్రాపర్గా ఎలాగ ప్రిపేర్ చేయాలని గౌరవ కమిషనర్ గారు అలాగే మంత్రివర్యులు ఒక 100 days యాక్షన్ ప్లాన్ ఇచ్చున్నారు. 100 days యాక్షన్ ప్లాన్ ద్వారా మంచి ఫలితం వచ్చింది. కాబట్టి ఇదే తీరుని వచ్చే సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తూ మరింత రిజల్ట్ పెంచడానికి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే చాలా పిల్లలు ఇప్పుడు హైయెస్ట్ వచ్చున్నారో, టాపర్స్ వచ్చున్నారో, చాలామంది ఎంత నిరుపేదలు అంటే కొంతమంది తాపీ మేస్త్రి వాళ్ళ తండ్రి, ఇంకొక ఆవిడేమో డొమెస్టిక్ సర్వెంటు, ఇంకొకరేమో అగ్రికల్చర్ ఫార్మరు, ఇంకొకరేమో లారీ డ్రైవరు, ఆటో డ్రైవర్, ఇటువంటి ఎంతో నిరుపేద నుంచి ఉన్నప్పటికీ కూడా పేదరికం మనకు చదవడానికి అడ్డు కాదు, మేము సాధించగలము అని ఈరోజు పిల్లలు చూపించారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇదే సందర్భంగా మన జిల్లాలో ఉన్న మార్గదర్శులకి, ఎవరైతే పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ ఉన్నారో, ఎన్ఆర్ఐస్ ఉన్నారో, పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారో, మీరు ఒకసారి ముందుకు రండి. ఈ పిల్లలకి ఎన్నైనా చదవాలనుకుంటున్నారు. కొంతమంది ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారు, కొంతమంది ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు, ఒకతనేమో నేను ఐఏ ఇంజనీర్ అవ్వాలంటున్నాడు, ఒకతను నేను పైలట్ అవ్వాలంటున్నాడు, ఒకతనేమో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటున్నాను. ఇటువంటిది ఎన్నో కోరికలు వాళ్ళకు ఉన్నాయి. కానీ అది చదవాలంటే కంపల్సరీగా వాళ్ళకి ఆర్థిక స్తోమత కూడా అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి చూస్తే వాళ్ళు ఆర్థికంగా హెల్ప్ చేసే పరిస్థితుల్లో లేరు, కానీ చదవాలని తపన వాళ్ళలో ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళని ఆదుకోవడానికి మార్గదర్శకులు ముందుకు రావాలి. కంపల్సరీగా మీరు చేసే మార్గదర్శనము, మీరు ఇచ్చే వాళ్ళకి సపోర్టు వాళ్ళ కెరియర్ని నిలబడుతుంది. జీవితం అంతా మీరు వాళ్ళకి దేవుడిలాగా ఉంటారు. కాబట్టి దయచేసి మార్గదర్శకులు ముందుకొచ్చి ఈ పిల్లల్ని ఆదుకుంటూ వీళ్ళని మరింత మోటివేట్ చేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లో వచ్చే పిల్లలకి కూడా మీరు ఆదర్శంగా నిలవాలని సందర్భంగా కోరుకుంటూ, సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళండి. మన జిల్లాలో ఎవరైతే ఇప్పుడు 100%కి అంటే 60% ఫస్ట్ క్లాస్కి 76% పిల్లలు వచ్చారు, ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారు వాళ్ళందరూ. సో అది చూసుకుంటే వెరీ హై పర్సెంటేజ్, అంటే మంచిగా చదువుతున్నారు, మన గవర్నమెంట్ స్కూల్లో మంచిగా పాఠాలు చెప్తున్నారు. ఇప్పుడు ఆ పిల్లలు మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే కంపల్సరీగా యూనివర్సిటీస్కి వెళ్ళాల్సి ఉంటుంది, కోచింగ్ వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మార్గదర్శకులు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఆదుకోవాలి. వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఆన్లైన్లో ఉంటుంది, కలెక్టరేట్లో కూడా లేదా మీకు దగ్గర ఉన్న ఆఫీస్లో కూడా వీళ్ళు అడిగిన కూడా చెప్తారు. వాళ్ళని మీరు అడాప్ట్ లాగా చేసుకొని వాళ్ళకి మార్గదర్శకులకు నిలిచి వాళ్ళని ముందుకి కెరియర్ గైడెన్స్ చేస్తూ వాళ్ళకి మంచిగా సాధన చేయడానికి హెల్ప్ చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈ స్థలం మనకు ఇచ్చి ఉన్నారు సాయి సదన్ వాళ్ళు, వీళ్ళకి కూడా, అట్లాగే ఈ ప్రోగ్రామ్ ఇంత చక్కగా కోఆర్డినేట్ చేస్తున్న మన డిపార్ట్మెంట్ డిఈఓ గారికి, అలాగే ఎంఈఓలందరికీ, అట్లాగే పిల్లలు ఇంత చక్కగా చదివి పాస్ అయ్యి మంచి సత్తాలు చాటడానికి అవకాశము ఇచ్చి వాళ్ళకి మార్గదర్శనాలు చేసిన ప్రతి ఒక్క హెచ్ఎంస్కి, ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచర్స్కి ఈ సందర్భంగా అభినందన తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి 100 days కార్యక్రమం చేపట్టిన గవర్నమెంట్కి, అట్లాగే దాన్ని ప్రాపర్గా అమలు చేసిన టీచర్స్కి, స్కూల్స్కి, అలాగే చదివి మంచిగా మార్క్స్ తెచ్చుకుని ఈరోజు మంచి స్థానంలో నిలబెట్టిన, మంచి మార్క్స్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తూ ఇంకొకటి క్యాబినెట్ పాయింట్ ఏంటంటే, కొంతమంది ఫెయిల్ అయ్యి ఉన్నారు మన పిల్లలు, 2800 మంది ఫెయిల్ అయ్యారు. వాళ్ళకి కూడా అడ్వాన్స్ సప్లిమెంటరీ కూడా పెడుతున్నాము. వాళ్ళు కూడా ఎవరు మళ్ళీ వెనకెళ్ళకుండా అందరికీ పాస్ అయ్యేలాగా కోచింగ్ కూడా ఇప్పిస్తున్నాము. సో అది కూడా అందరూ ఉపయోగించుకోవాలి. అఫ్కోర్స్ పాస్ అయ్యారు, చాలామంది మంచిగా మార్క్స్ తీశారు. అట్లని ఫెయిల్ అయిపోయాను, నా మార్క్స్ వెళ్ళిపోయింది, ఒక 2-3 సబ్జెక్టు పోయినాయని మీరు కుంగిపోవద్దు, బాధపడొద్దు. సో విన్నింగ్ ఆర్ లూజింగ్ ఆర్ పాస్ ఫెయిల్ అవ్వడము ప్రాసెస్, కానీ ఫెయిల్ అయిన వదలకుండా మళ్ళీ మీరు చదివి పాస్ చేయడం కదా, అది సత్యం. అది దయచేసి అందరూ చాటి చూపించాలి. కంపల్సరీగా అందరూ పాస్ అయ్యి మన జిల్లాని 100% పాస్ జిల్లాగా చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.